ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజనలు చాలా ఉన్నాయి. అన్నదమ్ముల్లాంటి తెలుగు ప్రజల మధ్య నీటి వాటాలు గొడవలు పెడుతున్నాయి. సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు మాటల తూటాలు పరస్పర ఫిర్యాదులతో ఘర్షణ వాతావరణం సృష్టించుకుంటున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వమే రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్ని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని రెండు రాష్ట్రాలకు చెందిన మేధావులు కోరుకుంటున్నారు. దీనిపై చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె అమర్నాథ్, నీటిపారుదల శాఖ రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ భీమయ్య గారు ఉన్నారు మనతో. అట్లాగే ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం నాయకులు చలసాని శ్రీనివాస్ గారు, రైతు సంఘం నాయకులు మల్లారెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. చర్చ ప్రారంభించే ముందు రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న నీటి గొడవ గురించి తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీరు వేడెక్కుతున్నది. అన్నదమ్ముల మధ్య నీరే నిప్పవుతున్నది. నీటి కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మాటల తూటాలు సంధించుకుంటున్నాయి. వేసవి రాకముందే నీటికి కటకట సంకేతాలు కానవస్తున్నాయి. ఇక వేసవి తరుముకొస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తున్నది. రెండు రాష్ట్రాలు తమ జలజగడాలు పరిష్కరించాల్సిందిగా కేంద్రానికి అర్జీ పెట్టుకుంటే కేంద్రం ఆ అర్జీని అటకెక్కించి తమాషా చూస్తున్నది. Home Minister has already mentioned the specific steps our government will take to address the concern of all regions of the state, particularly of Simandra. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొనే వివాదాల పరిష్కారానికి ఎలాంటి మార్గాలు ఆలోచించకుండానే విభజన కానిచ్చేసింది. Those in favor please say aye. Those against please say no. I think the ayes have it. విభజన బిల్లు ఆమోదంతో 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారమైంది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. అయితే నీటి వాటాల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్లో సరిపడా నీరు లేకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు వేడెక్కుతున్నాయి. రబీ సీజన్కు అవసరమైన నీటి లభ్యత లేదు. మరోపక్క వేసవికాలం ముంచుకొస్తోంది. వేసవి వచ్చిందంటే తాగునీటికి కటకట తప్పదు. కృష్ణా డెల్టాకు తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా మోకాలడ్డుతోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు కేటాయించిన వాటా కన్నా ఎక్కువ నీటినే వాడుకుందని తెలంగాణ సర్కార్ అంటోంది. జూరాల నుంచి నాగార్జున సాగర్ కు విడుదలయ్యే 550 టీఎంసీలలో ఏపీ వాటా 321 టీఎంసీలని, తెలంగాణ వాటా 229 టీఎంసీలని తెలంగాణ అంటోంది. అందులో ఏపీ 329 టీఎంసీల నీటిని వాడుకుందని తెలంగాణ అంటోంది. అంటే ఏపీ తనకు కేటాయించిన కోటా కన్నా 9 టీఎంసీల నీటిని ఎక్కువగా వాడుకుందని తెలంగాణ వాదిస్తోంది. ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తన వాదన వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు తన వాదన వినిపించింది. అయితే ఈ విషయంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాజీ లేని విధంగా వ్యవహరిస్తుండటంతో వివాదం కేంద్ర ప్రభుత్వానికి చేరింది. దాంతో నీళ్ల వివాదం రెండు రాష్ట్రాల మధ్య నిప్పులు రాజేస్తోంది. ఈ నేపథ్యంలోనే సాగర్ గేట్ల విషయంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సామరస్యంగా కూర్చుని చర్చించుకుంటే కానీ సమస్య పరిష్కారం కాదని మేధావులు అంటున్నారు. ఎవరి వాదనకు వారు పట్టుబడితే సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల మధ్య వేడి వాతావరణాన్ని చల్లబరిచే చల్ల కబురుతో ముందుకు వస్తుందా అని ప్రజాస్వామికవాదులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.
రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలకు సంబంధించి మాట్లాడుకోవడానికి మనం ఇక్కడ వాళ్ళ ఈ 4th ఎస్టేట్లో సమావేశమే. మల్లారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు మనతోటి. వారితో కూడా మాట్లాడదాం. రైతు సంఘం నాయకులు వారు. ముందుగా అమర్నాథ్ గారితో మాట్లాడదాం. అమర్నాథ్ గారు చెప్పండి, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడే మనం పైన కర్ణాటకతోటి మహారాష్ట్రతోటి మనకు సమస్యలు ఉండేవి జలాలకు సంబంధించి. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరింత జటిలంగా తయారైంది. ఇది రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించబడే సమస్య అని చాలామంది అనుకుంటున్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటే మరింత సులభంగా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని గురించి పెద్దగా పట్టించుకుంటున్నట్లేదు. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికన్నా రాజకీయాలను పక్కన పెట్టి మనం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తే ఈ పక్క ప్రభుత్వం, ఆ పక్క ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఇద్దరూ కూడా ప్రజల గురించి ఇప్పటిదాకా మొన్నటి వరకు కలిసి ఉన్నాం. మొన్న విడిపోయాక సామరస్యంగా ఉండాలని అనుకోవాలి. కానీ పొరుగు వాళ్ళతోటి ప్రతి దాని మీద ఘర్షణ వాతావరణం ఉండాలని అనుకోకూడదు. కానీ ఇప్పుడు రెండు చోట్ల జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో అటు ఇటు తెలంగాణలో కూడా ఈ రాజకీయ ఒత్తిడి, రాజకీయ లబ్ధి అసలు పరిష్కారానికి అడ్డొస్తుందేమో అని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా స్టాటిస్టిక్స్ ఏవో ఉంటాయి. వీరి వాదనలు వారు వినిపిస్తారు, వారి వాదనలు వీరు వినిపిస్తారు. దీంట్లో నిపుణులైన వారు చెప్తారు అసలు ఏది అన్నది. కానీ నిపుణుల అభిప్రాయాలు ఇవన్నిటినీ పక్కన పెట్టి ముందు బేసిక్గా రెండు ప్రభుత్వాలకు ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఏమిటంటే ఈ సమస్యని మనం సామరస్యంగా పరిష్కరించుకోవాలని. అది మొదట ఇద్దరు కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు నిర్ణయిస్తే అప్పుడు వీటికి స్టాటిస్టిక్స్ని వీళ్ళు సరి చేసుకోవడానికి వీరు తప్పు చెప్పింది, మీరు తప్పు చెప్పింది. ఇప్పుడు స్టాటిస్టిక్స్ కూడా ఇప్పుడు దే ఆర్ లయబుల్ టు బి ఇంటర్ప్రిటెడ్ అండ్ మిస్ఇంటర్ప్రిటెడ్. ఓకే. అందుచేత స్టాటిస్టిక్స్ ఏదో సాక్రోసాంక్టు ఇంకా వాటి మీదే జనజీవనం దాని మీద ఆధారపడి ఉంటుందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇప్పుడు చేయవలసిన పని ఇంకొకటి ఏమిటంటే ఈ విభజన బిల్లులో ఉంది, ఎపెక్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసినా చేయకపోయినా అది ఉంది. ఏం చేద్దంటే దాంట్లో ముగ్గురు సభ్యులు. చైర్మన్గానేమో ఎవరు జలవనరుల శాఖ మంత్రిగా కేంద్రంలో ఉంటే వారేమో చైర్మన్గా ఉంటారు, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ ఇద్దరి మధ్యన ఇక్కడ మండిపోతూ ఉంటే ఒక పక్క వాటర్ ఎవరు, ఒక పక్క ఏమో విద్యుత్ ఉత్పత్తి కాకపోతే పంటలు ఎండిపోతాయని తెలంగాణ గగ్గోలు పెడుతూ ఉంటే అక్కడేమో దాళవ పంటకి నీరు అందదని వారు గగ్గోలు పెడుతూ ఉంటే రేపు రాబోయే సమ్మర్లో అది కాకుండా తాగునీరు ఉండదని నిపుణులందరూ ఆవేదన రాబోయే కాలం చాలా గట్టుకాలంగా ఉంటుందని అంటూ ఉంటే ఎక్స్పర్ట్లు చెప్తూ ఉంటే అక్కడ కూర్చున్న జల వనరుల మంత్రి ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎమికబుల్ సెటిల్మెంట్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయితే చేయవచ్చు కదా. ప్రయత్నం చేసి రాజకీయ చిత్తశుద్ధి ఉంటే ఒక ఎమికబుల్ ఇప్పుడు సమస్య ఇంట్రాక్టబుల్ సమస్యలు కాదు. ఎప్పుడైనా సరే వీటికి ఏదైనా సరే సామరస్యపూర్వకంగా ఒక సొల్యూషన్ కనుక్కోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. దీనికి కావాల్సింది రాజకీయ చతురత కాదు, వీరికి కావాల్సింది చిత్తశుద్ధి. ఈ రెండు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు రాజకీయ చతురతను చూపిస్తున్నారు తప్పించి వారి చిత్తశుద్ధితోటి ఈ సమస్యను పరిష్కరించుకుని ఇద్దరు ప్రజలకి సామరస్యంగా నీళ్లు అందేటట్టు చూడడానికి వారికి మధ్య ఉన్న విభాజాలు మరింత జటిలమయ్యేలా జటిలం అవ్వకుండా చూడవలసిన అవసరం ఉంది. మిగతా పెద్దలతో మాట్లాడదాం. వారు నీటిపారుదల శాఖలు చాలా కాలం పనిచేశారు, సీనియర్ అధికారి భీమయ్య గారు. చెప్పండి, అవతల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇరిగేషన్ మంత్రి ఉమామహేశ్వరరావు గారు కానీ, ఇటు తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. శ్రీశైలం జలాల విషయంలో కానీ, నాగరిక సాగర్ జలాల విషయంలో కానీ, ఇంకోటి కూడా ఉన్నది. ఇప్పుడు 7 మండలాలు ఏవైతే ముంపు మండలాల అవతల ఆంధ్రప్రదేశ్ పోయినాయో అక్కడ ఉన్న సీలేర్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ అనేక వివాదాలు ఉన్నాయి.
ఎవరి వాదన ఎంతవరకు సమంజసమైందో చెప్పాలి మీరు. టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు టెక్నికల్ మ్యాటర్స్ మేము క్షుణ్ణంగా చెప్పగలం. యా, విభజన చట్టంలో 85 సెక్షన్ 85 వారు అన్నట్టుగా నీళ్ల విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది మొట్టమొదటి టెక్నికల్గా యాక్ట్ ప్రకారంగా కానీ లేకపోతే లీగల్గా కానీ ఏమున్నది అది నిర్ధారించిన తర్వాత కూర్చొని మాట్లాడడం వేరు సంగతి. కానీ అసలు మొట్టమొదటి అది ఏమిటిది, లీగల్గా ఏమున్నది పొజిషన్ అనేది తెలుసుకోవాలి. విభజన చట్టంలో ఏముంది, అసలు నీళ్ళు ఎట్లా పంచుకోవాలని ఉంది. 85 సెక్షన్ 85లో 8 సబ్ క్లాస్ 8A1 కింద సార్ క్లియర్గా ఉన్నది ఏంటిదంటే ట్రిబ్యునల్ ఇచ్చిన కేటాయింపుల ప్రకారంగానే నడుచుకోవాలని ఉన్నది. ఓకే, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటిదంటే డెల్టాకు గత 40 సంవత్సరాల నుంచి అదుపు లేకుండా నీళ్లు తీసుకుపోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఏంటిదంటే పాతకాలంలో ఎప్పుడో 50 సంవత్సరాల కింద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అనే బేసిస్ మీద ఉండేది. కానీ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే అమెరికన్ లా ప్రకారంగా ఈక్విటబిలిటీ మీద పంచింది. కానీ ఇక్కడ ఆ ఈక్విటబిలిటీ కూడా కొంత ఆల్రెడీ ఏదైతే యూటిలైజేషన్ ఉన్నదో ఆ ప్రాజెక్టులో ప్రాధాన్యం ఇచ్చింది. అయినప్పటికీ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఒక ప్రాజెక్టు నిర్మాణం అయినప్పుడు ఆ ప్రాజెక్టు యొక్క అవసరాలు ఏవైతాయో అవి నిర్దేశించబడతాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అయినప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు ఏవైతే నీరు అవైలబుల్ ఉన్నదో దానికి గాను వాళ్ళు నిర్దేశిస్తారు, ఇంత వాటర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కింది లోయర్ రైపేరియన్ రైట్ ప్రకారంగా వాళ్లకు ఎన్ని వదలాలి అనేది కూడా పూర్తిగా నిశ్చయం అవుతుంది. అంటే పైనుంచి వదలరు, కిందనే వాళ్ళకి అవైలబుల్ ఉందా లేదా. ఒకవేళ వాళ్ళకి అవైలబుల్ లేకపోతే పైన కట్ చేసి నీకు శాంక్షన్ ఇవ్వడం తక్కువ చేస్తారు. కింద అవైలబుల్ అన్నదని నిర్ధారించబడ్డది. ఓకే, నిర్ధారించబడి వాళ్ళు కింద ఫ్రీ ఫ్లోస్ నుంచి డెల్టా ఖరీఫ్కు పూర్తిగా వాడుకోవాలన్నారు. పైన నాగార్జున సాగర్లో 264లో 132 లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్కు 132 వాడుకోవాలని నిర్ధారించారు. ఈ నిర్ధారణ ప్రకారంగా లోకలైజేషన్ జరుగుతుంది. ఆ లోకలైజేషన్ ప్రకారంగా లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్కు ప్రతి రైతుకు హక్కు ఉంటుంది నీళ్లు అడగడానికి. అదేవిధంగా ఒకవేళ తర్వాత రబీలో మిగిలితే నీళ్లు ఆ నీళ్లకు ఆ ప్రాజెక్టు యొక్క ఆయకట్టుదారికి హక్కు ఉంటుంది కానీ కింది వాళ్ళకి హక్కు ఉండదు. ఇక్కడ జరిగింది ఏంటిదంటే వర్షాకాలంలో 150 టీఎంసీలు వీళ్ళు డెల్టాకు తీసుకెళ్ళారు. అది అన్యాయం. ఎందుకంటే నేను చూపించామంటే దీంట్లో యాక్ట్ బచావో ట్రిబ్యునల్లో 108 పేజీలో క్లియర్గా చెప్పబడి ఉంది. చెప్పండి, పర్లేదు. ఇక్కడ ఏమన్నారంటే ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ 10.5 lakh acres ఆఫ్ ద క్రాప్ ఇన్ ద డెల్టా హ్యాడ్ టు బి మెట్ అవుట్ ఆఫ్ ది ఫ్రీ సప్లైస్ ఇన్ ద కృష్ణా. అంటే ఇది ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం అప్పుడు ఇది లెక్కలోకి తీసుకున్నారు. తర్వాత వీళ్ళు నిర్ధారించింది ఏంటిదంటే ట్రిబ్యునల్ నిర్ధారించింది ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అన్ అలవెన్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది ఫ్రీ సప్లైస్ ఆఫ్ ద కృష్ణా టు మీట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ 10.5 lakh acres ఆఫ్ ఫస్ట్ క్రాప్ ఇన్ ద డెల్టా. ఇది చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. ఇంకా ఫ్రీ సప్లైస్ అంటే ఫ్రీ క్యాచ్మెంట్ ఏరియా కింద అవైలబుల్ ఉన్నది కాబట్టి అని దాని ద్వారా తీసుకోవాలి. ఓకే, ఇది వీళ్ళు ఇప్పుడు తప్పు చేశారు. 150 టీఎంసీలు ఎక్కువ తీసుకుపోయారు. ఆ 150 టీఎంసీలు ఎక్కువ తీసుకుపోయినందుకు వీళ్ళ వాదన తెలంగాణ వాదన ఏంటిదంటే అది కాకుండా 70 టీఎంసీలు పోతిరెడ్డిపాటు ద్వారా కూడా తీసుకుపోయారు. ఈ 150 టీఎంసీలు తీసుకుపోయారు కాబట్టనే దీనికి బదులు మేము ఇప్పుడు 60 టీఎంసీల దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నది, అది మాకు ఇవ్వాలి అనేది వాదన. ఇది సో ఒకటి తప్పు చేశారు కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మరి ఏపీ ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. కానీ ఒకటి మన భీమయ్య గారు తప్పు చేశారు అని అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయి. రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఈ రెండు రాష్ట్రాలని విడదీయడం కోసం ఏదైతే విభజన చట్టం వచ్చిందో ఆ చట్టం కొన్ని
అంశాలని నిర్దేశించింది. వాటర్ దగ్గరికి వచ్చేసరికి కూడా కొన్ని అంశాలు నిర్దేశించింది. ఆ చట్టం ప్రకారం పోదామా, లేక గతంలో ఒక 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో మీరు ఇంత నీళ్లు తీసుకుపోయినారు కాబట్టి ఇప్పుడు మేము దానికి బదులుగా ఆపుకుంటాం నీళ్లు ఏ మేరకు సమంజసం అవుతుంది? ఏ మేరకు సమంజసం వీళ్ళు అంటున్నారు అని వీళ్ళ తెలంగాణ ప్రభుత్వం అట్లా అంటే అది ఎంతవరకు సమంజసం అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 40 ఏళ్ల నుంచి తీసుకుపోయింది అలవాటుగా ఇప్పుడు తీసుకుపోయారు తప్ప నిజానికి ఏదైతే నిర్దేశించబడిందో విభజన చట్టంలో అది అమలు చేయలేదు. ఖరీఫ్లో వాళ్ళు అమలు చేసినట్టయితే 150 టీఎంసీలు డెల్టాకు కింది నుంచే అందుబాటులో తీసుకోవాల్సిండేది. ఓకే, ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే రాష్ట్రం ఒకటిగా ఉన్న కాలంలో ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు పోయినాయి, సరే ఏ ప్రాంతాలకు అన్యాయం జరిగింది ఏమిటదంతా కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయితే ఒకసారి రాష్ట్రం విభజన జరిగినప్పుడు విభజన చట్టం ప్రకారం నీళ్ల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ ఇతర అంశాలన్నింటిలో కూడా చాలా స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. అవి ఎందుకు వివాదం అవుతున్నాయి? ఈ నీళ్ళ దగ్గరకు నీళ్ళు నిజానికి ఇవాళ చాలా తీవ్రమైన సమస్య. ఇది తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, తెలంగాణ రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి అదనంగా ఉండే సమస్య విద్యుత్ శక్తి సమస్య, నీళ్ళు అవైలబిలిటీని బట్టి విద్యుత్ శక్తి సమస్య కూడా వస్తుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా సీలేర్ ప్రాజెక్ట్ కూడా పోయింది. ఇక్కడ వీళ్ళకి విద్యుత్ శక్తి సమస్య అవుతుంది. రేపు అవతల ఆంధ్రప్రదేశ్లో కూడా డెల్టా ప్రాంత ప్రజలకు రైతులకు నీళ్ళ సమస్య వస్తుంది. నీళ్లతో కనెక్ట్ అయి ఉన్న విద్యుత్ శక్తి కానీ ఇతరమైన సమస్యలు కానీ వీటిని ఎట్లా పరిష్కరించుకోవాలి? ఈ జగడాలు రాజకీయ నాయకులు మాట్లాడుకోవడాలు విమర్శలు విసురుకోవడంతో పరిష్కారాలు అవుతాయా? నేను నాన్ పొలిటికల్గానే మాట్లాడతాను. ఒకటి మీకు కూడా తెలుసు బాగా, విభజనకు ముందు కూడా చాలా స్పష్టంగా నీళ్లు కానీ హైదరాబాద్ ఇలాంటి ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కావాల్సిందని చెప్పండి 100% దీంట్లో ఇప్పుడు పరిణామాలు చూస్తున్నాం. రెండో విషయం ఏంటంటే 388/2012 మేము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారు కానీ విద్యాసాగర్ రావు గారు కానీ శ్రీశైలం నుంచి ఆ కనీస మట్టా నుంచి నీళ్లు ఏదైతుందో రిలీజ్ చేయకూడదని కోర్టులోకి వెళ్ళారు. అక్కడ ఉన్న మా దేవినేని ఉమా గారు నీళ్ళు రిలీజ్ చేయాల్సిందే అని అన్నారు. ఇవాళ ఏం జరిగిందంటే ఇష్యూ అక్కడ స్టార్ట్ అయిందండి. ఎందుకు ప్లేర్ అప్ అయిందంటే అక్కడ వీళ్ళు నీళ్ళు రిలీజ్ చేయాల్సిందే అంటున్నారు. అక్కడ ఆయన రిలీజ్ చేయకూడదు అంటే ఏంటంటే రెండు పక్షాలు, ఇక్కడ అధికార పక్షం అక్కడ అధికార పక్షం కూడా ఇంత ముందున్న స్టాండ్స్ని ప్లేయింగ్ టు ద గ్యాలరీ కింద మార్చుకోవటం వల్ల పరిస్థితి వచ్చింది. తనకున్న స్థానిక సమస్యలు ఉండొచ్చండి. దాన్ని డైవర్ట్ చేయడానికో లేదా ఇంకో దానికో ఒకటి ఇష్యూ. ఒకటి సెకండ్ ఇష్యూ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. మనకు రావాల్సిన నీళ్లు మిగతా రాష్ట్రాల నుంచి 450 టీఎంసీలు, దాదాపుగా 460 టీఎంసీలు పై రాష్ట్రాల నుంచి ఉన్నది 800 కేటాయించి మిగతాది మన అంతర్గత సోర్స్ ద్వారా వస్తుంది. ఈ సంవత్సరం 652 టీఎంసీలు మన రాష్ట్రం అంటే రావాల్సిన దానికంటే దాదాపు 170 నుంచి 200 టీఎంసీలు ఎక్స్ట్రా నీళ్లు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఇప్పుడే కనుక ఈ పరిస్థితి ఉంటే దాదాపు 70%, 80% మిగతా వచ్చే పీరియడ్లు అంటే వచ్చే 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితులు ఉంటుందని కొంచెం అర్థం చేసుకోవాలి. వచ్చే ఎండాకాలం కూడా పరిస్థితి తీవ్రం అవుతుంది. రైట్ టైంలో రైట్ డిస్కషన్ టేకినప్పుడు అండి. ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇప్పుడు ఏదైతే పెద్దలు భీమ గారు చెప్పారో వారు చెప్తున్న దీంట్లో స్పష్టంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఉదాహరించిన ప్రకారంగానే అక్కడ దాంట్లో కానీ ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ చాలా స్పష్టంగా దీంట్లో మెన్షన్ చేయబడింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ ఆల్రెడీ బీన్ అలౌడ్ 264 and 181 టీఎంసీ రెస్పెక్టివ్లీ యాజ్ ప్రొటెక్టెడ్ యూస్ ఆఫ్ 445.2 ప్రొటెక్టెడ్ దాని రక్షణ ఇచ్చారు. దాన్ని టచ్ చేయడానికి వీలేదు. వారన్నట్టే 85, 89లో ట్రిబ్యునల్స్ కూడా దీంట్లో 89 విభజన చట్టంలో ట్రిబ్యునల్ విషయంలో కూడా పాత ప్రాజెక్టులకు ఏదైతే కేటాయించారో దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదని విభజన చట్టంలో ఉంది. మళ్ళీ మేము ఇష్టం వచ్చినట్టు మేము ఆవిస్తామంటే ట్రిబ్యునల్కి అధికారం లేదని ఇచ్చినప్పుడు రాష్ట్రాలకు ఉండదండి. ఈ నేపథ్యంలో కొంత దురదృష్టితో ఆలోచించుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే 150 వారు అంటున్నారు క్యారీ ఓవర్ కెపాసిటీకి కానీ ఏదైనా ఇవాళ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి వారు అన్నట్టు 80 టీఎంసీలు, కొంతమంది 100 టీఎంసీలు అన్నట్టు తీసుకెళ్ళింది కేవలం 59.56 టీఎంసీ పోతిరెడ్డి పాడేట్లేదు. అవునండి. దాని నుంచి అండి ఎస్ఆర్బీసీ కూడా అన్నింటికి ఉంటుంది. మనం అక్కడ కూడా ఏది తెలుగు గంగ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తర్వాత హంద్రీ నేవాకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే తాగునీటి పర్పస్ గురించి మీ అబ్జెక్ట్ ఎవరు చేసినా అది మానవత్వం కాదండి. ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ అలాట్మెంట్ లేదు. ఇప్పుడు సీసీఎం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఏఎంఆర్ ప్రాజెక్ట్ నల్గొండ ఫ్లోరైడ్ బాధితులు ఏదైతే ఉందో దానికి ఒక్క టీఎంసీ కూడా అఫీషియల్గా నిక్కర్ జిల్లాలో అలాట్మెంట్ లేదు. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. దీంట్లో డిస్ప్యూట్ చేయడానికి ఎవరికి కూడా ఇష్యూ లేదండి. ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే కేవలం సాగునీరులో వచ్చింది. ఇవాళ ఆ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు ఇందాక అమర్నాథ్ గారు కూడా చెప్పారు 60 డేస్లో
85 60 డేస్లో కనుక మొత్తం ఈ బోర్డు వేయాల్సి ఉంది, రివర్ ట్రిబ్యునల్ మనం బోర్డు వేయాల్సి ఉంటుంది, మేనేజ్మెంట్ బోర్డు వేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కేంద్రం నోటిఫై చేయిస్తే కనుక ఈ 2 ప్రాజెక్టుల యొక్క నిర్వహణ కేంద్రం దృష్టిలోకి వెళ్తుంది. అంటే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్న అధికారాలు కోల్పోవడానికి ఇష్టపడలేదన్నమాట. ఓకే. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళడానికి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టడానికి 100% నేను మాట్లాడుతుంది ఉమామహేశ్వరరావు గారితో మాట్లాడాను. మనం తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిన ఆయన అప్పుడు మాట్లాడి యాక్సెప్ట్ చేస్తాను పాజిటివ్గానే మాట్లాడారు. ఈ నేపథ్యాలు మనం పరిశీలన తీసుకుంటే ఒకటి మాత్రం మీరు కూడా గమనించాలి, మిగతా చోట్ల నాగార్జున సాగర్లో నుండి నీళ్లు రిలీజ్ చేసింది ఎవరు? ఏది ఎలక్ట్రిసిటీకి నీళ్లు రిలీజ్ చేసింది ఎవరు? అది సముద్రంలో అవసరం లేకపోయినా పోయి సముద్రంలో కలిస్తే దాన్ని ఆంధ్ర కోటాలో వేయటం న్యాయమేనా? రెండో విషయం పదే ఒక చెప్తున్నారు, ఒక్క క్లారిఫికేషన్ ఇస్తాను తర్వాత మీరు. ఆ క్లారిఫికేషన్ ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని అడ్మినిస్ట్రేషన్ గేట్లన్నీ కూడా రైట్ సైడ్ ఉన్నాయి, ఓకే, పవర్ ప్లాంట్. అందుకని అడ్మినిస్ట్రేషన్ శ్రీశైలంకి ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు 35/2014లో బిఫోర్ బైఫర్కేషన్ స్థానికంగా. నాగార్జున సాగర్ అడ్మినిస్ట్రేషన్ అంతా గేట్లన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, మెయిన్ గేట్స్. కానీ ఇక్కడ అందుకని తెలంగాణకి వాళ్ళని ఒక జీవో ఇష్యూ చేశారు. కానీ ఇష్యూ ఏం జరిగిందంటే శ్రీశైలం ప్రాజెక్ట్లో లెఫ్ట్ సైడ్ 900 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి వితౌట్ టేకింగ్ కన్ఫర్మేషన్ దాన్ని వాడుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఓకే. నాగార్జున సాగర్లో వాడుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే గేట్లు ప్లస్ ఆపరేషన్ కూడా లెఫ్ట్ సైడే ఉంది. ఈ విధంగా ఇబ్బంది వచ్చినప్పుడు రైట్ సైడ్ కెనాల్ను కూడా తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆపరేట్ చేస్తున్నారనే విషయంలో ఎక్కువ చూపిస్తున్నప్పుడు ఈ ఇబ్బంది వచ్చింది. దానికి నేను ప్రతిపాదించేది ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలి, యాజ్ ఫర్ 81 నోటిఫై చేసి అధికారాలు దాంతో విస్తృతమైన అధికారులతో పాటు దానికి సిఆర్పిఎఫ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఓకే, ఒకసారి మల్లారెడ్డి గారితో మాట్లాడారు. రైతు సంఘ నాయకులు మనతో ఉన్నారు. మల్లారెడ్డి గారు చెప్పండి, పెద్దలు చెప్పిన అంతా విన్నారు మీరు, శ్రీనివాస్ గారు చెప్పిందా మీరేమంటారు? కానీ ఒక విషయం ఫ్యాక్ట్స్ ఏమిటంటే అంకెలను ఎటుబడితే అటు చెప్పొచ్చు. 69 జీవో 1996లో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చింది. ఓకే. శ్రీశైలంలో 834 అడుగుల నీరు ఉండాలి, ఆ తర్వాత ఎవరు దాని నీటిని వినియోగించకూడదని. అదే సందర్భంలో నాగార్జున సాగర్లో 510 అడుగులు ఉండాలి, అంతకు తక్కువ అయితే వాడకూడదని. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ జీవోను మారుస్తూ 107 జీవో తెచ్చాడు. ఒకటి ఏమిటంటే ఈ 834ను 854 చేశాడు. చేసినప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే ఉమామహేశ్వరరావు వీళ్ళిద్దరూ కృష్ణా బ్యారేజ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన గొడవ చేసి మీరు రాయలసీమ కమ్ముడు పోయారని చెప్పని నానా హంగామా చేశారు. ఇప్పుడు ఆ చంద్రబాబు అనేది ఏంటంటే 107 జీవోని ఇంప్లిమెంట్ చేయాలి, తన జీవోను కాదు. కానీ తను ఉన్నటువంటి పీరియడ్లో శ్రీశైలంలో ఏం చేశారంటే 870కి 770కి 790కి కూడా వెళ్ళాడు. అందువల్ల ఏంటంటే ఎవరికి అనుకూలమైనటువంటి విధంగా మైనం ముద్దను ఎవరికి అనుకూలమైన బొమ్మ చేసుకున్నట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. రైట్. నిజానికి మనకిచ్చిన 811 టీఎంసీల నికర జలాలు ఉన్నాయో ఇందులో 369 టీఎంసీలు మన స్టేట్లోనే జనరేట్ అవుతాయి. పైనుంచి వచ్చేది 442 టీఎంసీలే. కాబట్టి ఈసారి పైనుంచి ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఎక్కువనే వచ్చినాయి, కానీ లేట్గా వచ్చినాయి. లేట్గా రావడం చేత ఏమిటంటే ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ ఎడమకాలో కానీ కుడికాలలో కానీ వీళ్ళు నాట్లు ఆలస్యం చేశారు. కృష్ణా బ్యారేజ్కి ఏంటంటే సోర్స్ నాగార్జున సాగర్ కాదు, నాగార్జున సాగర్ వెనక ఖమ్మం వరంగల్లో పడ్డ వర్షాలతోటే వాళ్ళకు నీళ్లు వచ్చేస్తుంటాయి. వాళ్ళకు మూసి, పాలేరు, మున్నేరు ఉంది. వాటి ద్వారా ఏమిటంటే వాళ్ళకు ఒక 60 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు ముందే పోయినాయి. తర్వాత ఈ సాగర్ నీళ్ళు వచ్చినాయి కాబట్టి వీళ్ళు వినియోగించుకున్నారు. వాళ్ళ 13 లక్షల ఎకరాలు పంట పండింది. ఇప్పుడు మిగిలిన నీళ్ళు ఎవరికి అని చెప్పనేది ఒక సమస్య. కాబట్టి బచావత్ తీర్పు ప్రకారం అయితే ఏ ప్రాజెక్టుకి ఎన్ని నీళ్ళు వాడాలనేది కేటాయించబడింది. నిజంగా దాని ప్రకారం కనుక ఇద్దరు కూర్చొని వాడుకుంటే అసలు సమస్య లేదు. ఒకటి, ఇప్పుడు హైదరాబాద్కు కూడా బచావత్ తీర్పులో 4 టీఎంసీ ఉంది, కానీ 16 టీఎంసీ వస్తున్నాయి ఇక్కడ హైదరాబాద్కు. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఒకవేళ ఈసారి తెలంగాణలో జరిగినటువంటి ప్రత్యేక పరిస్థితి ఏంటంటే 338 మండలాలు కరువుకు గురైనవి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద పంటలు లేవు, నాగార్జున సాగర్ కింద పంటలు లేవు, ఏఎంఆర్ కింద పంటలు లేవు. కాబట్టి డ్రౌట్ బాగా ఉంది. కాబట్టి ఈ స్థితిలో ఏమిటంటే కొంచెం అదనంగా వాళ్ళ నాగార్జున సాగర్ లెఫ్ట్ సైడ్కు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పనే ఆలోచన ఒకటి ఉంది. రెండవది,
గత 10-15 సంవత్సరాలుగా కూడా జూరాల ఆర్డిఎస్ 2 ఉన్నాయండి, మనకు 36 టీఎంసీలు కేటాయించారు. ఒకదానికి 18, డైవర్షన్ స్కీమ్ ఒకదానికి 18, ఒకదానికి 16. ఎన్నడూ కూడా 36 టీఎంసీలు రాలేదండి. 25, 24 వస్తుంది. మళ్ళీ పైగా ఆ 2 డ్యాములు దాటితేనే కింద మనకు ఈ నాగార్జున సాగర్ కానీ కృష్ణా డెల్టా కానీ వీటికి పండేది. కింద పండుతున్నాయి, పైనుంచి వస్తున్నాయి, కానీ పైన నీళ్లు వినియోగించుకోవడానికి తగినటువంటి స్లూయిస్ లేవు. అందువల్ల ఏమిటంటే ఇట్లాంటి లోపాలు చాలా ఉన్నాయి. ఇవి అపెక్స్ బోర్డు ఉమాభారతి గారో లేకపోతే ఇద్దరు సీఎంలు కూర్చొని పరిష్కరించే అంశం కాదు. ఎవరు పరిష్కరించాలి? దీన్ని ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రభుత్వాల వ్యవసాయ మన నీటిపారుదల శాఖ మంత్రులు సెక్రటరీలు కూర్చొని పరిష్కరించాలి. అయితే దీనికి కొంతమంది ఎగవేస్తూ ఉన్నారు. దీనికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. కేజీ నుంచి పీజీ కానీ దళితుల 3 ఎకరాలు ఇవి అవి ఇవన్నీ లేదు. అందుకోసం వీళ్ళు ఏమిటంటే ఈ ఇద్దరు తగాదా కనుక పడితే ప్రజల యొక్క మూడు డైవర్ట్ అయిపోతుంది. అందుకోసం ఏంటంటే ఆ రాష్ట్రం మాకు నష్టం చేస్తుంది అని చెప్పాను. అక్కడ బీజేపీ కూడా ఏం చూస్తుందంటే వీళ్ళిద్దరు దెబ్బలాడుకొని ఇద్దరు నా అండర్లోకి ఎలా రావాలి అని చెప్పని వాళ్ళు చూస్తున్నారు. దీన్ని పొలిటికలైజ్ చేయడం చేత తప్ప లేకపోతే అసలు ఒక మాట చూడండి, 10 సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్ను నిర్వహించాలి అని చెప్పని యాక్ట్లో ఉంది. ఇంతకుముందే మన ఇంజనీర్ గారు చెప్పినట్టు. కానీ మరి ఆయన ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదు? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ కానీ సెట్లన్నీ కూడా ఎవరిది వాళ్ళే ఎందుకు నిర్ణయించుకుంటున్నారు? అందువల్ల ఏమిటంటే కావాలని 2 ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయితే ఇందులో దెబ్బలు కొట్టేవారు ఒకరు, దెబ్బలు పడేవారు ఒకరు, ఇద్దరికి తప్పని అనలేము. కానీ ఏదైనా ఏంటంటే ఈ గవర్నర్కు ఉన్నటువంటి హక్కులు గవర్నర్ కనుక సక్రమంగా కర్రతో కనుక వినియోగిస్తే వాళ్ళిద్దరూ వచ్చి టీ తాగినప్పుడు చాలా బాగుందండి పోటీలు పడుతున్నారు. ఎందులో పోటీలు పడుతున్నారంటే ప్రజలను తగాదా పెట్టించడంలో పోటీలు పడుతున్నారు. అక్కడ ల్యాండ్ పూలింగ్ అని చెప్పని ఆయన చేస్తున్నాడు, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ అని చెప్పని ఈయన 5 లక్షల ఎకరాల భూమి ఈయన దానం చేస్తానంటాడు. అందువల్ల ఏంటంటే ఈ సమస్య ఏదో పెద్దది తీవ్రమైనటువంటి అంశం కాదు, కానీ ఇది సెంటిమెంట్కు సంబంధించిన సమస్య. ఒక విషయం, ఇరిగే నీరంటేనే సెంటిమెంట్. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో బావబామల మధ్యలోనే నీళ్ళ దెబ్బలు కొట్టుకుంటారు. అందువల్ల ఏంటంటే ఈ సెంటిమెంట్ను ప్రజల్లోకి చొప్పించేటటువంటి ప్రయత్నం చేస్తే తర్వాత దీన్ని సెట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని. అందువల్ల ఏమిటంటే ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు తర్వాత ఇద్దరు మంత్రులు కూర్చొని వాళ్ళు పరిష్కరించాలి. 2 చోట్ల కూడా 2 అఖిలపక్ష సమావేశాలు పిలవమనండి. అసలు ఏం చేయాలి అని చెప్పనేది మిగతా వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకోమనండి. ఓకే, ఒకసారి మనం మిగతా పెద్దలతో మళ్ళీ మాట్లాడే ముందు అట్లాగే మల్లారెడ్డి గారు చెప్తున్నారు నీటి సమస్యను రాజకీయం చేయడం తగదు అని చెప్పి అందరూ చెప్తున్నారు. రాజకీయాల కోసం లేదా ప్రజల్ని ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం అని చెప్పి నీటి తగాదాలు వస్తూ ఉన్నాయి. ఇవి చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారు. మిగతా పెద్దలతో మాట్లాడడం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం జల వివాదాల గురించి మాట్లాడుకుంటున్నాం. 2 రాష్ట్రాలు, రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత జరుగుతున్నది. ఇది ముందుగా ఊహించిందే. నిజానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగిన కాలంలో కూడా దీనికి సంబంధించి అనేక వివాదాలు వచ్చినాయి, మాటల తూటాలు పేలినాయి 2 ప్రాంతాల నాయకుల మధ్య. ఇప్పుడు సులభంగా పరిష్కరించుకోగలిగిన సమస్య ఇది అని చెప్తున్నారు. మనతో ఎర్నేని నాగేంద్రనాథ్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు. ఫోన్ లైన్లో వారిని అడుగుదాం. నాగేంద్రనాథ్ గారు చెప్పండి, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు, 2 రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, అధికారులు ఎవరి వాదనలు వారు చెప్తున్నారు. అసలు ఇందులో ఎవరు సమంజసంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరు తగ్గాలి, ఎవరు ఎక్కాలి చెప్పండి. ఇద్దరు సమంజసం అంటే ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు సార్. అది ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు కాబట్టి ఇందులో ఏది సబబైంది అనేది అడుగుతున్నాను నేను మిమ్మల్ని. హలో సార్, ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు కాబట్టే ఇందులో ఏది సబబైంది అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఏది సబబ్ అంటే ఇద్దరు కూడా అబద్ధాలు ఆడుతున్నారు, ఇద్దరు కూడా దానికి ఒక బచావత్ అనేది మాకు బాగా దీంతో శుభ్రంగా అన్ని చేసి ఎవరు కేటాయింపులు వాళ్ళకి చేసేయండి చెప్పండి. కానీ అదన్నీ మానేసి ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటున్నారు. కృష్ణా దీనికి డెల్టాకి 181 టీఎంసీలు ఉందని వీళ్ళు,
వాళ్ళేమో 100 టీఎంసీలు కింద వస్తుంది, మీకు పైన 80 టీఎంసీలు తీసుకొని వాళ్ళు, అలాగే మైండ్ మీడియం ఇరిగేషన్ కేటాయించిన నీళ్ళన్నీ మేము వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం, అలాగే జనాభా ప్రాతిపదికన నీళ్లు పంపకం ఎక్కడ వస్తాయండి. ఇవన్నీ కూడా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. 2 రాష్ట్రాల్లోనూ రైతులు నట్టేట ముంచబోతున్నారు. నాగార్జున లెఫ్ట్ కెనాల్ కింద 2.5 లక్షల ఎకరాలు రాలగొచ్చారు. ఇక్కడ కృష్ణా డెల్టాలో కూడా రబీ చేశారు. కానీ ఇది అనాథరైన రబీ కాబట్టి దీనికి నీళ్లు ఇవ్వలేరు. మొత్తం అంతా 2 రాష్ట్రాల్లోనూ మొత్తం పంటంతా నష్టపోయే అవకాశం ఉంది. బచావ్ తీర్పులో సబ్ బేసిన్ వైపు ప్రతి ప్రాజెక్టుకి నీటి కేటాయించారు. హైదరాబాద్ కి త్రాగునీటి కేటాయింపులు లేకపోయినప్పటికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేది నేరుతో తీసుకెళ్లి జేఎంఆర్పీ కింద 2 లక్షల ఎకరాలు సాగు చేసుకున్నారు. అవును. కాబట్టి ఇన్ని రకాలుగా ఉన్నా ఒక పక్కన వాళ్ళే మళ్ళీ రాయలసీమ నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళేదని చెప్పి తెలంగాణ వాళ్ళు చెప్తారు. నాగేంద్రనాథ్ గారు మీతో మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం లైన్ లో ఒక మాట మాట్లాడతాను. నాగేంద్రనాథ్ గారు వివరణ అక్కర్లేదు, క్లారిఫికేషనే. ఖరీఫ్లో మీకు 13 లక్షల ఎకరాల పంట పండింది. మీరు మీ డెల్టా కృష్ణా డెల్టాలో తర్వాత ఎన్నడైనా మీరు ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనైనా 2వ పంటకు నీరు ఇవ్వాలనేది ఉందా? ఇప్పుడు మీరు 2.5 లక్షల ఎకరాలు వేసామంటున్నారు. తర్వాత మీకు ఇచ్చినటువంటి 181 టీఎంసీలలో 20 టీఎంసీలు బీమాకు ట్రాన్స్ఫర్ చేస్తూ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేశారు. ఇప్పుడు 160 టీఎంసీలు మీకు ఇవ్వాలి. అంతకన్నా మిక్కిలి మీరు వాడుకున్న తర్వాత కూడా మీరు ఈ మీ ఎగువన అసలు వాళ్ళు ఖరీఫ్లోనే పండలేదు. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించడానికి న్యాయం ఉంటుందా ఉండదా మీరు చెప్పండి. ఎక్కడ ఖరీఫ్లో పండలేదు సార్? ఎక్కడ ఖరీఫ్లో పండలేదు? నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పండలేదు. పంట అయిపోయింది మొత్తం. మీరు ఎవరైనా సరే పబ్లిక్ గా చూస్తే 2వ పంట మొత్తం మీద 2.5 లక్షల ఎకరాలు వేశారు. అసలు ఒక్క నాటు 1 ఎకరం కూడా వేయలేదండి. 99 టీఎంసీలు ఎక్కడికి వెళ్ళిపోయారండి మరి? ఎందుకు చెప్తారు సార్? మీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అఫీషియల్ రికార్డు 100 టీఎంసీలు 150 టీఎంసీలు. నాగేంద్రనాథ్ గారు మాట్లాడు. ఖచ్చితంగా పంట వేశారు. నేను అడిగేది కూడా ఆ పంట కోసమే. మీరు ఇక్కడ కృష్ణా డెల్టాలో పంట వేసేవాళ్ళు మీరు వేశారు. మీరు వాడుకోవచ్చు, మీరు వాడేసుకున్నారు. మీరు మళ్ళీ ఏదో ఢిల్లీ నుంచి దాని నుంచి రావాలని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత 2వ విషయం, నాగార్జున సాగర్లో 13 గేట్లు మేము హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పని మీ ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది. 13 గేట్లు అధీనం చేసుకుని గేట్లు లేపిన తర్వాత మీ వరకు సగం నీళ్ళే బయటికి పోతాయా లేకపోతే ప్రాజెక్టులో నీళ్లు మొత్తం పోతాయా బయటికి? చెప్పండి నాగేంద్రనాథ్ గారు. అది ఎవరు కూడా దాన్ని సమర్థించరండి. మరి మీరు ఖండన రాలేదుగా గవర్నమెంట్ సమర్థించరు సార్. దాన్ని ఖండన రావడానికి ఇక్కడ ఇప్పుడు అక్కడ పేపర్ ఇక్కడ దాంట్లో రావట్లేదండి. ఎవరు పేపర్ వాళ్ళకి వేస్తున్నారు. అది కాదండి ప్రస్తుతం మీ ముఖ్యమంత్రి నాగేంద్రనాథ్ గారు. ఒక్క నిమిషం నాగేంద్రనాథ్ గారు, నేను అర్థం చేసుకుంటాను. మీడియా డివైడ్, మీడియా కంపార్ట్మెంటలైజ్ అయిపోయింది. ఇక్కడ వార్తలు అక్కడ వార్తలు వస్తున్నాయి. కరెక్టే, మీరు స్టేట్మెంట్ ఇచ్చుంటారు. దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి. కేంద్రం వచ్చి కూర్చొని చాలు మీ ఇద్దరు పక్కకు జరగండి అని చెప్పి కేంద్రం టేక్ ఓవర్ చేసి దీన్ని పరిష్కరిస్తే అవుతుందా? సార్ ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే సార్ 2 రాష్ట్రాల్లోనూ రబీ ఊడ్చింది కానీ లేట్ ఖరీఫ్ కానీ దెబ్బతినే అవకాశం ఉంది. పట్టుదలకు పోవడానికి వీల్లేదు. కానీ నాగేంద్రనాథ్ గారు మల్లారెడ్డి గారు అంటున్నారు అసలు ఇది పెద్ద సమస్య కాదు. 2 రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు అధికారులు కూర్చొని పరిష్కరించుకోదగ్గ చిన్న సమస్య అని చెప్తున్నారు. ఖచ్చితంగా చిన్న సమస్యనండి. ఎవరో వాస్తవ విరుద్ధంగా వాదిస్తున్నారండి. అవును సార్, ప్రతిష్టకు వెళ్లకుండా ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది. వాళ్ళు ఏపీఆర్ఈసీ చేతులు ఎత్తేసింది, నేను పరిష్కరించలేనని. కృష్ణా రివర్ బోర్డు చేతులు ఎత్తేసింది. అసలు చేతులు ఎత్తేయడానికైనా ఈ బోర్డులు పెట్టింది. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా తగాదాలు వస్తే వీళ్ళు చేతులు ఎత్తేస్తే చేతులు ఎత్తేస్తారు. ఒక్క నిమిషం నాగేంద్రనాథ్ గారు, మొత్తం మత్స్వాన్ రెడ్డి గారు తెలంగాణ కిసాన్ సంఘ అధ్యక్షులు వారిని అడుగుదాం. మత్స్వాన్ రెడ్డి గారు చెప్పండి, ఏం జరగాలి ఇప్పుడు? కేంద్రం వచ్చి జోక్యం చేసుకొని ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలని పక్కన పెట్టి పరిష్కరిస్తే ఈ జల వివాదం పరిష్కారం అవుతుందంటారా? నమస్కారం. నమస్తే, చెప్పండి. ముందు ఈ సాక్షి టీవీ వాళ్ళు మంచి కార్యక్రమం పెట్టినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, చెప్పండి. ఇంతకుముందు నరేంద్రనాథ్ గారు అంటున్నారు అసలు కృష్ణా యొక్క బచావ్ ట్రిబ్యునల్ ప్రకారంగా
వారు మాట్లాడుతున్నారు నాగేంద్రనాథ్ గారు. కృష్ణ యొక్క బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగానే ఈ రోజు నీటి పంపులు జరుగుతుంది ఆ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో రెండు రాష్ట్రాల మధ్యన. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి మహబూబ్ నగర్ గానీ, నల్గొండ గానీ, ఖమ్మం గానీ, రంగారెడ్డి గానీ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదంటారు. హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ కానీ ఉన్నటువంటి చట్టాన్ని సవరించుకోకపోవడంలో అవకాశం లేకపోలేదు. దీనికి అంతటి అసలు తెలంగాణ ఉద్యమం ఏర్పడిందే ఈ యొక్క నదీ జలాల విషయంలో. కాబట్టి ఇచ్చినటువంటి ప్రాజెక్టులలో మీకు పోతిరెడ్డిపాడుకు ఇచ్చినటువంటి నీరు అక్రమంగానే తీసుకుపోతున్నారు. పులిచింతల నీళ్లు ఈ యొక్క బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉన్నదా నాగేంద్రనాథ్ గారు? ఈ రోజు పోతిరెడ్డిపాడు నీరు లేదు కదా, నల్గొండ మహబూబ్ నగర్ ఎడారిగా అయిపోయింది కృష్ణా నదీ జలాల విషయంలో. బచావత్ యొక్క మసాన్ రెడ్డి గారు 512 టీఎంసీల వాటర్ రైట్. మసాన్ రెడ్డి ఒక్క నిమిషము నాగేంద్రనాథ్ గారితో ఇక్కడ భీమయ్య గారు మాట్లాడుతున్నారు. భీమయ్య గారు నాగేంద్రనాథ్ గారు చెప్పండి. నాగేంద్రనాథ్ గారు నమస్కారం అండి. మీరు కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నుంచి తీసుకుపోవడానికి కేటాయింపు లేనిది మీరు కేటాయింపు ఉన్నదనడం, దీన్ని కొంచెం నిర్ధారించుకోండి. ఇది కొంచెం నిర్ధారించుకోండి. క్లియర్గా ట్రిబ్యునల్ అవార్డులోనే ఉంది. కింద ఫ్రీ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చే నీటిని వాడుకోవాలన్నది ఉన్నది. నాగార్జున సాగర్ నిర్మాణం అయిన తర్వాత నాగార్జున సాగర్ నుంచి ఒక చుక్క కూడా తీసుకుపోవడానికి అవకాశం లేదండి. ఇప్పుడు వినండి, ఇక్కడ వినండి. ఒక ఊర్లో నీళ్లు నిలబడ్డ తర్వాత ఒక చెరువులో కింద నాకు తక్కువ పడ్డాయని పైనుంచి తీసుకపోతే ఎవడన్నా ఊరుకుంటాడా అండి? కట్టెలు తీసుకొని వచ్చి కొట్లాడతారు. ఏ విధంగా ఒప్పుకుంటారండి? మరి రాజకీయ నాయకులు బాగానే ఉంది కాదండి. పైన కర్ణాటకలో నీళ్ళు ఆపితే ఏమైనా చేసేదా చెప్పండి. కాదు, కింద నీళ్ళు చేయాలంటే తప్పంటారా? పెంచుకోమని చెప్పి కేటాయింపుల ప్రకారంగా తీసుకోవాలంటే కేటాయింపుల ప్రకారంగా తీసుకోవాలి. ఎవరైనా నాగేంద్రనాథ్ గారు చెప్పండి. మీరు ఫాలో అయితే ఆటోమేటిక్ గా టర్మాలు ఫాలో అవుతారు. 80 టీఎంసీలు మాత్రమే మాకు 85 టీఎంసీలు నాగార్జున సాగర్ నుంచి రావాలి. ఓకే రైట్. మస్తాన్ రెడ్డి గారు ఎక్కడ రాసి ఉందండి 80 టీఎంసీలు రావాలని? ఎక్కడ రాసి లేదు. మస్తాన్ రెడ్డి గారితో మాట్లాడతాను నేను సార్. ఒక్క నిమిషం. మస్తాన్ రెడ్డి గారు దీనికి పరిష్కారం ఏంటి? కేంద్రం ఎందుకు మిన్నకుంటున్నది? పెద్దగా మాట్లాడడం లేదు, దీన్ని పట్టించుకోవడం లేదు. రాజకీయంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని అస్థిరత పాలు చేసే ప్రయత్నం చేస్తున్నదా? అధికారులు కూర్చొని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా అప్పీలుగా కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని రెండు రాష్ట్రాల మధ్యన ఈ యొక్క జల వివాదాన్ని పరిష్కరించేటటువంటి అధికారం, హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఖచ్చితంగా కేంద్ర అధికారులు తీసుకోవాలి. అంతకంటే ముందు ఈ యొక్క రాష్ట్రంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టు యొక్క అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రెండు రాష్ట్రాలు ఉండబడినటువంటి గతంలో ఇచ్చినటువంటి బచావత్ అవార్డు యొక్క పూర్తిగా క్షుణ్ణంగా సమగ్రంగా చదివి, అదేవిధంగా నీటి పారుదలకు సంబంధించినటువంటి నిపుణులతోటి ఒక కమిటీని వేసి అభిప్రాయ సేకరణ చేసి దీన్ని పరిష్కరించుకోవడం కోసం రెండు రాష్ట్రాల మధ్యనే పరిష్కరించుకోవడం ప్రయత్నం చేయాలి. ఈ రోజు తెలంగాణకు పూర్తిగా నదీ జలాల విషయంలో, కృష్ణా నది విషయంలో పూర్తిగా అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా జోక్యం తీసుకుంటూ, తప్పకుండా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తప్పకుండా జోక్యం తీసుకుంటే, అందుకంటే ముందు గతంలోనే ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులకు మస్తాన్ రెడ్డి గారు ఒక్క మాట. మస్తాన్ రెడ్డి గారు ఇక్కడ ఒక అభిప్రాయం ఏమున్నదంటే, రెండు రాష్ట్రాల్లోనూ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకోసం అని చెప్పి వివాదాలు తీసుకొస్తున్నాయి తప్ప ఇది పెద్ద సమస్య కాదు, కేంద్రం కూడా ఇది చూస్తూ ఊరుకుంటున్నదనే ఒక విమర్శ ఉన్నది. లేదు, ముందు దానికంటే కేంద్రం పైన నిందలు వేసే కంటే ముందు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు ప్రయత్నం చేసింది, చేయవలసిన అవకాశం. మూడు సార్లు సమావేశాలు జరిగింది. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో జరిగింది, ఇంజనీర్ స్థాయిలో కూడా కూర్చుని మాట్లాడటం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే రెండు రాజకీయ పక్షాలు ప్లేన్ టు ద గ్యాలరీ కింద చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మీకు అబ్జెక్షన్ లేదు కదా, న్యాయ ప్రకారం జరగాలి. ట్రిబ్యునల్స్ నోటిఫై చేయమనండి, 85(1) ప్రకారం నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వంతో కావాలి సిఆర్పీఎఫ్ రక్షణతో చేసుకుంటారు. ఇంతకు ముందు ఉమాభారతి గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళడం జరిగింది. 2 సార్లు వెడితే మీరు అక్కడ పరిష్కరించుకోండి అని చెప్పని ఇక్కడికి తోసేశారు. ఇక్కడ వీళ్ళు ఏమిటంటే మేము ఏ పరిష్కారం చేయలేమని చెప్పని నిర్ద్వందంగా చెప్పి చేతులు ఎత్తేసింది కృష్ణా రివర్ బోర్డు.
అందువల్ల ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇవాళ మళ్ళీ మీ కేంద్రం దగ్గరికి మీరు రిప్రజెంటేషన్ కోసం వెళ్ళారు. అయితే మీరు ఈ ఒక్క విషయమే చూడకండి, ఇప్పుడు ఎంసెట్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా అక్కడ దానికి పోయి వచ్చాయి. అందువల్ల ఏంటంటే ఇక అక్కడ పరిష్కారం జరగదు, ఎందుకంటే పొలిటికల్ పార్టీలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరు ప్రభుత్వాల యొక్క సెక్రటరీలు వీళ్ళు కూర్చొని వీళ్ళు ఇక్కడ ఇద్దరు మంత్రులు కూర్చొని వీళ్ళు పరిష్కరించుకోవడం క్షేమకరం. ఓకే, నాగేంద్రనాథ్ గారు ఏమైనా చెప్తారా మీరు? అదేనండి, వారి వాదన జనాభా ప్రాతిపదికన నీరు జనాభా ప్రాతిపదికన అడగలేదని ప్రస్తుతం. ఇప్పుడు అది ముచ్చట రాని ముచ్చట ఎందుకండి, జనాభా ప్రాతిపదిక అనేది సమస్య కాదు. అది యథార్థం కాదు, జనాభా ప్రాతిపదికన ఎక్కడా కూడా జరగదు. మంది మాట్లాడారు, మల్లారెడ్డి గారు మాట్లాడలేదండి నిన్న ఎవరు తెలంగాణ ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. మల్లారెడ్డి గారు ఇక్కడ ప్యానల్ ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా జనాభా ప్రాతిపదిక కాదు, కేటాయింపుల ప్రాతిపదికనే మాట్లాడుతున్నారు. కేటాయింపుల ప్రాతిపదికన అయితే ఆర్ విద్యాసాగర్ రావు గారు ఇక్కడ ఆర్ విద్యాసాగర్ రావు గారు లేరు, మనం మాట్లాడుకుంటున్నాం. నరేంద్రనాథ్ గారు, మనం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నాగేంద్రనాథ్ గారు ఒక మాట వినండి, మనం ఈ చర్చ ద్వారా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైనా సంకేతం పంపగలమా అనే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే దీని గురించి చేస్తున్నారో వాళ్ళే రియాలిటీలోకి రావాలి, బచావు తీర్పు చదవాలి, నీటి కేటాయింపులు పరిశీలించాలి, దాని ప్రకారం ఫాలో అయితే ఆటోమేటిక్ గా పరిష్కారం జరుగుతుందండి. ఓకే, మీరేమంటారు భీమయ్య గారు? నీటి కేటాయింపులు తప్పులు జరిగినాయి, ఇప్పుడు నీటి కేటాయింపుల ద్వారా అమలు కాలేదు, తప్పులు జరిగినాయి కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకొని దీనికి రైట్. ఒకసారి అమర్నాథ్ గారితో మాట్లాడతాను నేను. అమర్నాథ్ గారు చెప్పండి, ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్తున్నారు, గవర్నర్ గారు కూర్చుంటున్నారు, అట్ హోమ్లోకి పోతున్నారు, తేనెటి విందులు జరుగుతున్నాయి, కుశలోపరి మాట్లాడుకుంటున్నారు. మీ సచివాలయం వాస్తు బాగాలేదని ఆయన సలహా ఇస్తున్నాడు, మీకు ఇది బాగాలేదు సలహా ఇస్తున్నారు. వారిద్దరి స్థాయిలో నిజానికి చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చినారు, మీరు నది ఒడ్డున క్యాపిటల్ కట్టుకోవాలని, ఇక్కడున్న మీ సచివాలయంలో మీ బ్లాక్లో వాస్తు సరిగ్గా లేదు, సరి చూసుకోండి అని చెప్తున్నారు. వాటి వరకు బాగానే ఉంది, నీటి దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు తగాదా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు గవర్నర్ గారి గురించి కూడా మాట్లాడారు, గవర్నర్ గారు బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ కూడా బాధ్యత తీసుకుంటే అంటే కేంద్రం కన్నా ముందు ఇప్పుడు గవర్నర్కి ఒక పెద్ద మనిషి హోదా ఎందుకు చేత ఉందంటే రెండు రాష్ట్రాలకి కామన్ గవర్నర్, ఆయనకి ఈయనే గవర్నర్, ఈయనకి ఈయనే గవర్నర్, ఇద్దరికి అది ఎందుకున్నది అంటే విభజన సమస్య ఉద్దేశంతో పెట్టారు. ఆ ఉద్దేశం నెరవేర్చడంలో గవర్నర్ కొంచెం ప్రోయాక్టివ్ రోల్ తీసుకోవడం అవసరం, కానీ ఆయన తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు అన్ఎక్స్ప్లెయినబుల్. ఆయన అంటే ఇప్పటికైతే దేంట్లోనే కూడా ప్రోయాక్టివ్ రోల్ ఎప్పుడు తీసుకోలే. ఓకే, ముడికే ఇద్దరిని కూర్చోబెట్టినప్పుడు ఎట్ హోమ్ ఈ పక్క ఆ పక్క కూర్చోబెట్టుకుంటున్నారు తప్పించి వాళ్ళు ఏదో ప్రెజెంటరీస్ ఎక్స్చేంజ్ చేసుకుని ఎవరి దారిని ఎవరి టీఆర్ దాగేసి వెళ్ళిపోతున్నారు తప్పించి ఏ సమస్యని కూర్చుని చర్చించడానికి ఇద్దరు రెడీగా లేదు. రైట్, ఒకసారి కలిసినప్పుడు బాగానే ఉంటున్నారు. అది ఇప్పుడు సమస్య ఏంటంటే వారికి పొలిటికల్ ఎజెండా నుంచి పొలిటికల్ కన్సిడరేషన్స్కి అబౌవ్గా దే హ్యావ్ టు రైజ్ అబౌవ్ పొలిటికల్ కన్సిడరేషన్స్. ఓకే, నాగేంద్రనాథ్ గారు, గవర్నర్ గారు ఏమన్నా జోక్యం చేసుకుంటే పరిష్కారం అవుతుంది అంటారా? అసలు ఎన్ని ఎందుకు సార్, విద్యాసాగర్ రావు గారు 2013లో ఒక హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు సార్. దాంట్లో ఖచ్చితంగా నేషన్ వైజ్ గా కేటాయింపులు ఆయన ఇచ్చారు. నేను అది కావాలంటే అందరికీ పంపగలను. దానికి తీర్పు ప్రకారం అమలు చేస్తే ఏ విధమైన ఇది రాదు, ఇది ఖచ్చితంగా అమలు జరపాలి, బచావత్ తీర్పు అమలు జరపాలి. మసన్ రెడ్డి గారు మీరేం సజెస్ట్ చేస్తారు దీనికి? కేంద్రం తప్పకుండా జోక్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికంటే ముందుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు బచావత్ యొక్క ట్రిబ్యునల్ ప్రకారంగా ఉండవలసిన అవార్డు ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా జోక్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్నీ రాసుకునే ఉన్నాయి కానీ తగాదాలు జరుగుతున్నాయి. వీటిని ఎట్లా పరిష్కరించడం? గవర్నర్ గారు ఏమన్నా దీని మీద చేయాలా, లేకపోతే కేంద్రం ఎందుకు ఇంత అలసత్వం చూపిస్తున్నది ఈ సమస్యను? ఇది చాలా తీవ్రమైన సమస్య. నిజానికి భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాలు రాబోతున్నాయి నీటి కోసం అని చెప్పి నేను ఇందాకే చెప్పినట్టు దాదాపు 180-200 టీఎంసీలు మనకు రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చిన పరిస్థితులు మనం ఇంత ఉద్యోగంలో మాట్లాడుకుంటున్నామండి. అంటే రేపొద్దున వచ్చే పరిస్థితిని ముందుగా కనుక పసిగట్టి
ఇప్పుడే కనుక పరిష్కారాలు కానీ చెప్పకపోతే రాబోయే నిర్ధారణ కానీ ఈసారి భయంకరమైన ప్రాబ్లమ్స్కి ఇది ఆజ్యం పోస్తుంది. దిస్ ద రైట్ టైం. ఇమ్మీడియట్గా ఒక నెల రోజుల్లో సెటిల్ చేసుకొని ఏర్పాటు చేయాలి. అంతకుముందు కూడా మీరు పదే కూడా మీరు అన్న విషయంలో నేను ఈ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఎవరేంటి ఇప్పుడు ఆల్రెడీ నాగేంద్రనాథ్గా చక్కగా చెప్పారు. ఏంటంటే అక్కడ కూడా రబీకి ఎక్కువ వేశారు, ఇక్కడ కూడా వేశారని చెప్తున్నారు. రెండు ఆయన ఒక సైడ్ మాట్లాడలేదండి. కానీ ఇష్యూస్లో సెటిల్ చేసుకోవాలంటే ఒక ముఖ్యమైన ప్రాతిపదిక తీసుకోవాలనుకుంటున్నాను. దానికి ఒక చొరవ చూపించాల్సి ఉంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం మన దేశంలో క్వాసీ ఫెడరల్ వ్యవస్థ ఉంది. దీంట్లో రాష్ట్రానికి లభించిన అధికారులే 3-4, దాంట్లో నీరు ఒకటి, విద్య ఒకటి అండి. ఇప్పుడు మనం దురదృష్టవశాత్తు నిజంగా ఇబ్బందికరమే. మనం సెటిల్ చేసుకోక ఈ అధికారం తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెడితే మనం చేతులార అధికారం కోల్పోయినట్టు రాష్ట్రాలు. అయినా సరే ఇమ్మీడియట్గా 15 రోజుల్లో వీళ్ళు కనుక రాకపోతే మాత్రం వీరి అధికారం కేంద్రం నోటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని కేంద్రం తీసుకుని CRFF పెట్టి వారు నీటిని పంపిణీ చేస్తేనే కొంచెం బాధ అయినా కష్టమైనా ఇబ్బంది ఉన్నా మన తెలుగు ప్రజలు ఒకే తెలుగు జాతి అండి, 2 రాష్ట్రాలు ఇబ్బంది లేదు. ఒక 7 సుఖంగా ఉండాలంటే ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. నిర్ద్వందంగా మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం, రాజకీయాలు అతీతంగా. నాట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. ప్రభుత్వాలు ప్లేయింగ్ టు ద గ్యాలరీ. 2 రాష్ట్రాల ప్రజలు కూడా దీన్ని డిమాండ్ చేయాలి. వారు ఎందుకంటే ఉద్వేగాలకు లోన్ అవ్వద్దు. రాజకీయ నాయకులు ఉద్వేగాలకు గురి చేస్తారు. మీరు లోన్ అవ్వద్దు. కేంద్ర ప్రభుత్వాన్ని మనందరం పరిష్కరించుకుంటాం, చూద్దామండి. 2 రాష్ట్ర ప్రభుత్వం ఉమామహేశ్వరరావు రిక్వెస్ట్ చేస్తాం, హరీష్ రావు చెప్తాం. అక్కడ ఈఎన్సీ గారు వెంకటేశ్వరరావు గారు, అక్కడ ఈఎన్సీ మురళీధర్ గారు ఉన్నారు. నలుగురిని కూర్చోబెట్టి ఏమండి ఇలా రావాలి, మీరు ఖచ్చితంగా 15 రోజుల్లో పరిష్కరించకపోతే వచ్చి, నేను ఇంకోటి చెప్తున్నాను, మార్చి ఏప్రిల్లో పరిస్థితి అందరూ తెలుసు. భీమయ్య గారు తెలుసు, మల్లారెడ్డి గారు తెలుసు, నాగేంద్ర తెలుసు, మధుసూదన్ రెడ్డి గారు తెలుసు. ఇప్పుడు వచ్చే మార్చి ఏప్రిల్లో విద్యుత్ సమస్యని చెప్తున్నారని 180 మిలియన్ యూనిట్స్కి చేరుతుంది. విద్యుత్ సమస్య తెలంగాణకి ఎక్కువ ఉండబోతున్నాడు. తెలంగాణకి ఎక్కువ ఉంది, ఆంధ్ర కూడా లోట్లోనే ఉంటుందండి. లోట్లో ఉన్న వాళ్ళకి వ్యవసాయం అక్కడ విద్యుత్ శక్తి మీద ఆధారపడి వ్యవసాయం ఎక్కువ చేయాలి. ఎక్కువ ఇక్కడ ఉంది. అక్కడ సమస్య కర్నూలు, అనంతపురం, రాయలసీమ కూడా అత్యంత ఆ 2 జిల్లాలు చాలా అన్యాయం అయింది. నికర జిల్లాలు అందిరినేవాక ఒక చుక్క కూడా ఇక్కడ ఉన్నట్టే నికర జిల్లాలో ఒక చుక్క కూడా కేటాయించకపోయిన ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆంధ్రప్రదేశ్. నాగేంద్రనాథ్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంత నాయకులున్నారు, అయినా రాయలసీమ గురించి ఎవరు పట్టించుకుంటున్నట్లేరు. రాయలసీమ గురించి పట్టించుకోకపోవడం కాదు సార్, అక్కడ ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా దానికి న్యాయం చేసిన విధానం లేదు. ఓకే, నికర జలాల పేరుతో అని చెప్పని వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. వరవ జలాలు తీసుకునే అవకాశం కూడా లేదు. వాళ్ళు చేసుకోగలిగే పరిస్థితి ఉంది. వాళ్ళకి రాయలసీమకు పూర్తి న్యాయం చేయాలి, అందరూ కలిసి చేయాలండి. కానీ నాగేంద్రనాథ్ గారు ఇప్పుడు రేపు వచ్చే మాసాల్లో ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వచ్చే మాసాల్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండబోతుంది. విద్యుత్ నీటి కొరత సరే, విద్యుత్ కొరత దగ్గరికి వచ్చేసరికి తెలంగాణకు అదనపు సమస్య ఉన్నది. దాన్ని కొంత సానుభూతితో చూడాల్సి ఉంటుందేమో కదా. ఖచ్చితంగా రైతులు సార్, రైతులు ఎక్కడ ఉన్న రైతులు ఒక్కటే. తెలంగాణ రైతాంగం, ఆంధ్ర రైతాంగం, రాయలసీమ రైతాంగం కాదు, అందరికీ న్యాయం జరిగే విధానంగా కూర్చొని చర్చించుకుంటే ఖచ్చితంగా పరిష్కారానికి మార్గాలు ఉన్నాయి. నాగేంద్రనాథ్ గారు చేసుకోవచ్చండి. నాగేంద్రనాథ్ గారు ఒక విషయం, అసలు మొట్టమొదటి తగాదా స్టార్ట్ అయిందే విద్యుత్ శక్తితో. విద్యుత్ శక్తి ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉందో 5448 అందులో చెప్పేదినండి, అందులో ఉన్నది నేను అందులో ఉన్న విషయం చెప్తున్నా. ఏమిటంటే గత 5 సంవత్సరాల్లో ఎలా అయితే వినియోగించుకున్నారో అదొక క్లాజు లాస్ట్ లో ఉన్న స్పష్టంగా ఉంది. నేను ప్రూవ్ చేస్తాను, పవర్ అని చెప్పని స్పష్టంగా చూడండి. పవర్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేషన్స్ తో శక్తితో ఒకటి, తర్వాత 2వది విద్యారంగం, 3వది ఇరిగేషన్. ఈ 3 విషయాలలో గతంలో ఎలా అయితే కొనసాగిందో అలా కొంతకాలం పాటు కొనసాగాలి అని చెప్పని బైఫర్కేషన్ యాక్ట్లో ఉండకుండా నైతికంగా మనం అనుకున్నాం. అనుకున్న వాటిని కూడా మీరు యాక్ట్ కూడా మీకు నేను ఇస్తాను. మీ యాక్ట్ ఏమిటో నాకు తెలియదు. మేము చదివిన యాక్ట్ ఒకటే యాక్ట్. అందుకోసం విద్యారంగం, తర్వాత విద్యుత్ శక్తి, ఈ ఇరిగేషన్ రంగం, ఈ 3 రంగాలు సున్నితమైనవి. కానీ ఈ 3 కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడంలా. పైగా ఇవి తాళ్ళలాగా ఇంకా బాగా పేంతూ ఉన్నారు, ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 అంశాల వల్ల ఏంటంటే 2 రాష్ట్ర ప్రజల మధ్యలో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. అందువల్ల ఏమిటంటే
వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సెటిల్ చేసుకోవడమే కరెక్ట్ తప్ప కేంద్రం మీద ఆధారపడితే కేంద్రం ఏదో అనివార్యంగా వాళ్ళు ఏదైనా పరిష్కారం చెప్పాల్సింది తప్ప ఇప్పుడు వాళ్ళు పరిష్కారం చెప్పే స్థితిలో లేరు. అందువల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలే చెప్పే స్థితిలో ఉన్నా ఎందుకులే చూద్దాం తగదా అనుకుంటున్నారు. తగదని ఈ రెండు ప్రభుత్వాలు వాళ్ళ చుట్టూ తిరగడం కోసం చూస్తున్నారు వాళ్ళు. అందువల్ల ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవడమే కరెక్ట్. మస్తాన్ రెడ్డి గారు, ప్రమాదం ఉంది సార్. మస్తాన్ రెడ్డి గారు, హలో, లైన్ కట్ అయినట్టుంది. అమర్నాథ్ గారు చెప్పండి. అంటే కేంద్రము పెద్ద మనిషి తరహాలో చేసుకోవాలని నేను చెప్తున్నాం తప్పించి ఇక్కడ ఇద్దరిని కూర్చోబెట్టడం సమస్య. ఇక్కడ గవర్నర్ చేయడం లేదు. ఇప్పుడు వీరిద్దరు కూడా బయట నుంచి మాట్లాడుతున్నారు కానీ ఇద్దరు కూర్చుని ఇదిగో ఇవి లెక్కలు, మన దగ్గర ఉన్న ఇవి లెక్కలు, దీంట్లో ఇచ్చి పుచ్చుకునే ధోరణి. నీకు ఇంత లాభం జరుగుతుంది, నాకు ఇంత నష్టం జరుగుతుంది, నీకు ఇంత నష్టం జరుగుతుంది, నాకు ఇంత లాభం జరుగుతుందని వాళ్ళిద్దరు బేరీ చేసుకుని గివ్ అండ్ టేక్. అది ఎక్కడో అక్కడ దీన్ని సరే నేను కొంత నష్టపోతాను, నువ్వు కాస్త కొంతగా నష్టపోవని ఇద్దరూ కూడా ప్రజల విస్తృత ప్రయోజనాలని విస్తృత వాళ్ళ అవసరాలని దృష్టిలో ఉంచుకుని వీళ్ళిద్దరూ చేయడానికి ఫెసిలిటేట్ చేయమంటున్నాను. అదే పాత్ర గవర్నర్ పోషిస్తానని నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ గవర్నరు చేయడం లేదు, అటు కేంద్రము చేయడం లేదు. రెండిట్లో చేయకపోతే ఈ స్టాండ్ ఆఫ్ ఇలాగే ఉంటుంది. ఈయనో ప్రెస్ మల్లారెడ్డి గారు, భీమయ్య గారు అందరం కలిసి చేయాల్సిన పని ఉంటుందండి. ఒక్క నిమిషం, నేను మస్తాన్ రెడ్డి గారితో ఒక్క నిమిషం మాట్లాడి మేరకు వస్తాను. మస్తాన్ రెడ్డి గారు చెప్పండి, కేంద్రం ఈ రెండు రాష్ట్రాలని తన చుట్టూ తిప్పుకోవడం కోసం ఇదంతా చేస్తుంది అంటున్నారు. లేదు, అట్లా లేదు. ఇప్పుడు ఈ నదీ జలాల వివాదము ఇది ఉమ్మడి జాబితాలకు సంబంధించిన అంశం తెలుసు. రాష్ట్ర జాబితాలో లేదు, కేంద్ర జాబితాలో లేదు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాల్సినటువంటి, కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాల్సినటువంటి అవసరం. అయినప్పుడు కూడా తెలంగాణకు నదీ జలాల విషయంలో బాగా అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమానికి పునాది అనేటువంటిది కృష్ణా నదీ జలాల అంశాన్ని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళపైన వీళ్ళపైన కాకుండా న్యాయంగా జెంటిల్మెన్ బచావత్ యొక్క తీర్పు ప్రకారంగా అలొకేషన్ ప్రకారంగా ఈ రోజు ఉందా లేదా, దాని ప్రకారంగా కూర్చొని మాట్లాడి నీటిపారుదల శాఖ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి సాంకేతిక నీటిపారుదల సాంకేతిక నిపుణులతోటి రైతు సంఘాలతోటి సమావేశం రెండు ప్రభుత్వాలు కూర్చోబెట్టవచ్చు. థ్యాంక్ యూ మస్తాన్ రెడ్డి గారు, మీరు ఫోన్ లైన్ లో వచ్చి మాట్లాడేందుకు. అట్లా నాగేంద్రనాథ్ గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నాగేంద్రనాథ్ గారు, మీరు కూడా మస్తాన్ రెడ్డి గారు సూచిస్తున్న పరిష్కారంతో ఏకీభవిస్తారా? అసలు అట్లాగే సార్, బచావత్ దీన్ని శుభ్రంగా చక్కగా ప్రతి ప్రాజెక్ట్ కి కేటాయింపులు జరిగినాయి సార్. నాగార్జున సాగర్ దిగువ నుంచి సార్ ఇప్పుడు వీటికి సంబంధించి నాగేంద్రనాథ్ గారు, వీటికి సంబంధించి గతంలో జరిగిన కేటాయింపులు, గతంలో జరిగిన నిర్ణయాలకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నవి. ఇప్పుడు కూర్చొని ఫ్రెష్ గా మాట్లాడుకొని మళ్ళీ ఒప్పందాలు చేసుకోవడంలో ఏమిటి తప్పు? అదేనండి, పొల పంపిణీకి అవకాశం లేనే లేదండి, లేనే లేదు. బిల్లు కూడా ఉంది. ఓకే, ఇప్పుడు బచావత్ తీర్పే అమలు జరగాలి. జూరాలకు ఆర్డీఎస్ కిందకి అమలు జరగడం లేదండి గత 10 సంవత్సరాలుగా. ఈ రోజు కూడా ఎందుకు అమలు జరగడం లేదు? ప్రభుత్వాలు మీరు అందులో ఉన్నారు, ఎందుకు ఒక మాట మాట్లాడారు? నేను ఒకటి చెప్తాను. మధుసూదన్ రెడ్డి గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, భీమయ్య గారు, మనందరం కలిసి చేసిన సమస్య ఉంది. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం. రెండో సమస్య ఏంటంటే మిగులు జలాలు మళ్ళీ ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేసిందో దాని మీద పోరాటం చేసి హక్కు సాధించుకోవాలి. ఇంకోటి ఏంటంటే కోయినా డ్యాములో ఏదైతే మీ అందరికి తెలుసు, కోయినా డ్యాములో మనకు రావాల్సిన అంటే కొంత ఇప్పుడు పెంచారండి. మంచి నీటిని తీసుకెళ్లి విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రైవేట్ పెట్టుబడిదారి కంపెనీని తీసుకెళ్లి అరేబియా సముద్రంలో కలుపుతున్నాయి. మనమే దాన్ని 2-3 సార్లు తిప్పొచ్చు కరెంటు. ఇంకా ఎక్స్ట్రా అయితే కరెంటు కొనొచ్చుగా, నీళ్ళని కొనలేము. 100 TMs తెచ్చుకోవచ్చు. రెండోది ఎలక్ట్రిసిటీ కావాలంటే రిలయన్స్ మీద ఏదైతే ఉందో నేను చెప్తున్నా అండి, 2500 మెగావాట్లు ఖాళీగా ఉంటే ఇవాళ నీటిని వదిలి చేసుకునే అవసరం లేదు మనకి. ఇవాళ ఇంత బాధపడాల్సిన లేదు, సముద్రం వదిలిపెట్టాం. వాళ్ళ ఈ రెండు సమస్యలు కనుక ఇద్దరు కలిసి, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోరాడాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తాను. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ భీమయ్య గారు, థ్యాంక్స్ శ్రీనివాస్ గారు, మల్లారెడ్డి గారు, అట్లాగే ఫోన్ లైన్లో వచ్చి మనతో మాట్లాడిన నేను నాగేంద్రనాథ్ గారికి, మస్తాన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు ప్రత్యేకంగా. ఏదేమైనా రాబోయే రోజులు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల తెలుగు రైతులు నీటికి సంబంధించి, విద్యుత్ శక్తికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల్ని తక్షణ సమస్యల నుంచి వారి దృష్టి మళ్లించే ఆలోచన కాకుండా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి ఈ సమస్యను పరిష్కరించాలి. అనవసరంగా దీన్ని కేంద్రం కోర్టులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయకూడదని అందరూ భావిస్తున్నారు.
ఇది వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్. మళ్ళీ ఫోర్త్ ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ యూన్ సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.